నీకు ఏం జరుగుతోందో తెలీదు. విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణువు విగ్రహానికి శనీశ్వరుడు విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్గా గత 2 పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని, దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులారా ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు గౌరవ సభ్యులందరూ ఉన్నారు, వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది మిత్రులారా. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు అన్నీ దగ్నమైనాయి కదా. అప్పుడు ఏం మాట్లాడాల? మౌనముని వారు ఉండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా? ఇది మంచిది కాదు. కాబట్టి హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పింది అబద్ధము, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది, ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను, నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి. ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది. మొన్నేమో చంద్రగ్రహణం రోజు అలా మాట్లాడుతీవి, ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని, సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు. ఇది అయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత దీని మీద, ఎందుకంటే ఇది రాజకీయ క్షేత్రం కాదు కాబట్టి దీన్ని పరిమితంగా మాట్లాడుతుంది. ఇది వెళ్ళిన తర్వాత వారి చేష్టలు, వారు ఏమేమి చేస్తారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు అక్కడ పెట్టారు అన్నీ ఖచ్చితంగా శ్రీవారి భక్తులకు తెలియజేస్తాం. ధర్మకర్తల మండలి ఉన్నప్పుడు సాక్షాత్తు మూల విరాట్ గర్భాలయంలో మూల విరాట్ పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి మీరందరూ చూస్తుంటారు. రాములు వారి విగ్రహం వేలు ఇరిగిపోయింది మిత్రులారా. దాదాపు 3 సంవత్సరాల ముందు ఆ వేలు విరిగిపోతే అప్పటి నుండి అర్చక స్వాములు ఇది చాలా అపచారం, ఒక్క గంట కూడా అలా ఉండకూడదు, దాన్ని ఇమీడియట్గా సంప్రోక్షణ చేసి బంగారు తొడుగు వేసి దానికి పూజలు చేయాలంటే పట్టించుకోకుండా ఈరోజు దేవుడు, దైవము, భక్తి, హిందూ ధర్మం ఉంటున్నటువంటి వీళ్ళు పట్టించుకోకుండా దాన్ని అలాగే వదిలేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత, మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత బోర్డులో దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఎటువంటి ముహూర్తాలు కూడా చూడకూడదు మిత్రులారా. ఆగమ పండితులు ఏం చెప్తున్నారంటే ముహూర్తాలు కూడా చూడకుండా దానికి సంప్రోక్షణ చేయాలని చెప్పారు. ఆ ప్రక్రియని మేము వచ్చాక పూర్తి చేసాం. 3.5 సంవత్సరాలు నిద్రపోతున్నారు మీరు. సాక్షాత్ మూల విరాటయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాముల వారికి జరిగినటువంటి అపచారం కనపడలేదా కరుణాకర్ రెడ్డి నీకు? ఈరోజు మాట్లాడుతావు నువ్వు. ఆలయంలో ఉన్నటువంటి దాన్నే నువ్వు ఏం చేయలేకపోయినావే. ఈరోజు కింద ఏ దేవుడు ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకుముందు రాజగారు చెప్పినట్టు ఇది కింద ఇది అయిన తర్వాత దీని మీద మా చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మీడియా ముందు వెళ్ళలేదు.